ఒకసారి ఒక టైలర్, ప్రభు నమ్ముకున్నటువంటి టైలర్ గారు ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ యేసు ప్రభుని గురించి చెబుతూ ఉండేవారంట. ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చాడు, అర్జెంటుగా నాకు షర్ట్ కుట్టాలి, రేపు నేను పెళ్ళికి వెళ్ళాలి అన్నప్పుడు అతని యొక్క మాట, అతని యొక్క రూపము, అతనుకున్నటువంటి మాట్లాడే విధానము, తనకున్నటువంటి అతనుకున్న తలంతుని ఈ టైలర్ గారు గుర్తించాడంట. అనుకున్నాడు, ఇతనికి యేసు ప్రభు గురించి కనుక చెప్పగలిగితే ఇతడు గొప్పవాడు అవుతాడు అని ఆ టైలర్ ఆలోచన చేసి అతను తన్నాడంట, నీవు అనుకున్నట్లే రేపు ఉదయానికల్లా నీకు షర్ట్ రెడీ చేసి ఇస్తాను. నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా బట్టలు ఉన్నాయి, నీవు అనుకున్నట్లుగా నీకు ఇస్తాను. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏం పర్వాలేదు చెప్పండి. అది నువ్వు చేస్తానంటే రేపు టయానికి నీకేమిస్తాను? నీ షర్ట్ కుట్టిస్తాను. ఏం పర్వాలేదు చెప్పండి. సాయంకాలం మీటింగ్కి వెళ్ళాలి, నాతో మీటింగ్కి వస్తావా అన్నాడంట. ఈయన అనుకున్నాడు, ఏముంది మీటింగ్కి వెళదాం, మన పని అయిపోవాలి కదా, రేపు షర్ట్ కుట్టించుకోవాలి, నేను పెళ్ళికి షర్ట్ వేసుకు వెళ్ళాలనుకున్నాను. ఏమైంది, రమ్మన్నాడు కదా, వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ సాయంకాలం ఆ టైలర్తో కలిసి ఆ యవనస్తుడు ఆ మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్లో మహా పెద్ద క్రూసైడ్ జరుగుతుంది గ్రౌండ్స్లో. దైవజనుల మొర్దెఖాయి ఒక ప్రవచనాత్మకమైనటువంటి దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే, ఆ దినాల్లో ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఇది నువ్వు పోగొట్టుకుంటే ఇక నీకు జీవితానికి ఆఖరు, రక్షణ పొందేవారు లెగండి, ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదే నీ ఆఖరి అవకాశం అని ఆయన ఒక అనౌన్స్మెంట్ అందించగానే ఎవరైతే లేచారో వారికి వెంటనే ఆ దినమే వారికి రక్షణ ఇచ్చేవారంట, బాప్తిస్మం ఇచ్చేవారు. ఎవరైతే మాట వినలేదో అక్కడే చాలామంది ప్రాణాలు పోయినాయి అంటండి. అంబులెన్స్లో వచ్చి తీసుకెళ్ళాయంట. అది ఈరోజు కూడా మీరు చూడవచ్చు హిస్టరీ. ఆ టైంలో దేవుని వాక్యం అందిస్తూ ఉండగా దైవజనుల మొర్దెఖాయి ప్రవచనాత్మకమైన వాక్యం అందిస్తూ ఉండగా ఆ యవనస్తుని యొక్క గుండె పగిలిపోతుంది. తెలియనటువంటి పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో, ఈ మాటలు నా కోసమే కదా, ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడని యేసుక్రీస్తు యొక్క ప్రేమను అందిస్తూ ఉంటే ఆ కుర్రవాడు, వింటున్న కుర్రవాడు తెలియకుండానే కింద బోర్ల పడి ఇదిగో కొట్టుకుని ఏడవటం ప్రారంభించాడు. దైవజనుల మొర్దెఖాయి గారు ఆల్టర్ కాల్ ఇచ్చారు. యవనస్తుడు ఎక్కడో కొన్ని వేల మంది ప్రజలు పరిగెత్తుకుంటూ డయాస్ దగ్గరకు వచ్చి, అయ్యా, నాకు ఈ యేసయ్య ప్రేమ నాకు కావాలి, ఈ ప్రేమించే యేసయ్య నాకు కావాలి, జీవితాలను మార్చే యేసయ్య కావాలి, నా కొరకు సిలువలో ప్రాణము పెట్టిన ఆ యేసయ్య నాకు కావాలని ఆ స్టేజ్ మీద పడి ఏడ్చి ఆ దినాన తన హృదయాన్ని ప్రభుకు అప్పగించి రక్షణ పొందాడు. ప్రభుకు తన హృదయాన్ని సమర్పించుకున్నాడు. ఆ టైలర్ గారు చూస్తున్నాడంట, ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నేను ఒక మాట చెప్పాను, నా మాటకు కూడా విలువించి నా ప్రార్థన అంగీకరించావని టైలర్ సంతోషించాడంట. దేవునికి స్తోత్రం కలుగును. ఆ యవనస్తుడే ఎవరో కాదు, ప్రపంచ దేశాన్ని కదిలించిన డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. కూడా స్తోత్రం చెల్లించుకున్నా. ఎవరా యవనస్తుడు? ప్రపంచ దేశాన్ని కదిలించినటువంటి బిల్లీ గ్రాహం గారు. ఆయన చనిపోయే ముందు కూడా 2 మాటలు చెప్తే ఆ మాటలు కొన్ని వేల మంది రక్షణ పొందారు. ఒక్క మీటింగ్ అతను ఆహ్వానించి ఒక్క మీటింగ్ తన జీవితం మార్చబడింది. ఈ రాత్రి ప్రభువు నిన్ను అందుకే నడిపించాడు. నీ ద్వారా ఏదో ప్రణాళిక కలిగి ఉన్నావు, నీ ద్వారా ఏదో కార్యము జరగాలి, నీ జీవితంలో ఏదో ప్రభు కృప ఉన్నది కనుక ఈ రాత్రి దేవుని మందిరంలోనికి ప్రభు తోడుకుని వచ్చాడు. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రవక్త అయినటువంటి సమూయేలును గురించి శ్రేష్టమైన మాటలు మనకు ఉన్నాయి. ప్రవక్త అయినటువంటి సమూయేలు తల్లి హన్నా ఆ దినాల్లో ఒక భారము కలిగి ఉంది. అయ్యో, నాకు కుమారుడు కావాలి, ఆ కుమారుడు కనుక ఇచ్చినట్లయితే నేను నీకు ఇస్తానని తన దేవుని సన్నిధిలో పడి ఏడ్చి, ఆ సమయంలో మొదటి గ్రంథంలో రాయబడినది, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై, విశేషణం మామూలు దుఃఖం కాదంటే, ఏ దుఃఖం? బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చుచు
దేవుడు ఆమె యొక్క దుఃఖాన్ని చూచాడు, ఆమె యొక్క కన్నీటిని చూచాడు, ఆమె వేదన చూచాడు, ఆమె సమర్పణ చూచాడు. వెంటనే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడండి. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఆసక్తితో ప్రార్థన చేయగా మూయబడిన ఆకాశం తెరవబడింది. అన్న బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేయగా మూయబడిన గర్భం తెరవబడింది. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఏడ్చుచు ప్రార్థన చేయగా మూయబడినటువంటి యెరూషలేము మందిరము కాల్చబడిన ప్రాకారములు మరల మహిమ కలిగిన మందిరముగా ఆ మందిరము యొక్క ద్వారములు తెరవబడ్డాయి. చేతులతో ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకున్నటువంటి శక్తి. ఒక వ్యక్తి ఏలియా ప్రార్థన చేస్తే ఆ శక్తితో చేయబడిన ప్రార్థనకు ఆకాశము తెరవబడితే, ఏడ్చుచు ప్రార్థన చేసిన నెహెమ్యా ప్రార్థనకు మూయబడిన మందిరం యొక్క తలుపులు తెరవబడితే, అన్న బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చుచుండగా మూయబడిన గర్భం. ఎలాంటి కొడుకు వచ్చాడో తెలుసా? ప్రపంచాల్లో ఉన్న రాజులను అభిషేకించగలిగిన దైవజనుడు బయటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఆకాశము తెరవబడింది, మరలా మూయబడింది. యెరూషలేము మందిరము మరలా తెరవబడింది, మరలా అది కాల్చివేయబడింది. మళ్ళీ టైటస్ ద్వారా మళ్ళీ అది చెదరైపోయింది. కానీ బహు దుఃఖాక్రాంతులై కార్చిన కన్నీటి యొక్క ప్రార్థనకు తెరవబడిన గర్భములో నుండి వచ్చినటువంటి ప్రవక్త అయిన సమూయేలు ఈ రోజుకి అభిషేకాన్ని పొందుకుంటూనే ఉన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి అట్టి కృప దేవుడు ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తానికి ఈ రాత్రి మనందరినీ ఇక్కడ చేర్చాడు. ఆమేన్. బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చినటువంటి గర్భములని వచ్చిన సమూయేలు బ్రతికినంత కాలం అంటండి. ఎంత అద్భుతమైన మాట చూసారా? యాజ్ లాంగ్ యాజ్ హీ లివ్స్, అతను బ్రతికి ఉన్నంత కాలము ఒకటి ఫిలిస్తీయులు అనపబడిరి, అణిచివేయబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి. మొట్టమొదటి మాట ఏమయ్యారంటే వారు అనపబడ్డారు, అణిచివేయబడ్డారు. రెండవ మాట రాయబడినది 14వ వచనములో, ఫిలిస్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. అందరూ స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. రెండవ మాట చదివినట్లయితే ఇశ్రాయేలులు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించబడ్డారు. ఆ తర్వాత మరొక మాట, మరియు ఇశ్రాయేలులకును అమోరీలకును సమాధానము కలిగను. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఒకటి అనపబడ్డారు, అణిచివేయబడ్డారు. శత్రువు పొంగుతున్నటువంటి శత్రువు బలము అణిపివేయబడినది, అనగగొట్టబడింది. రెండవది, పొలిమేరలు కూడా తాగటానికి వారికి ధైర్యము చాలక తిరిగి వెళ్ళిపోయారు. మూడవ మాట చదువుకున్నట్లయితే ఏముంది అక్కడ? ఫిలిస్తీయులు ఇశ్రాయేలు యొక్క స్థలాలు ఏదైతే వారు పట్టుకుని తీసుకుని వెళ్ళారో అదంతా తిరిగి ఇచ్చేసారంట. ఆ తర్వాత మరొక మాట రాయబడి ఉన్నది. ఏం రాయబడి చూసారా? ఇశ్రాయేలులు ఇదిగో ఫిలిస్తీయుల చేతుల నుంచి వారు విడిపించబడ్డారు. ఆ తర్వాత మరొక మాట, సమాధానము కలిగెను. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు ప్రభు ఈ రాత్రి నీకు, నీ కుటుంబానికి, మన సంఘాలకు, మన రాష్ట్రానికి, మన దేశానికి ప్రభు దయచేయును గాక. ఆమేన్. చప్పట్లు కూడా ఒకసారి ప్రభుని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమూయేలు బ్రతికినంత కాలము, సమూయేలు జీవించినంత కాలము ఇశ్రాయేలుల మధ్యలో దేవుని యొక్క బలమైన హస్తము దిగి వచ్చిందంటండి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 5వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడి ఉన్నది, అస్తోదు వారు సంభవించిన దానిని చూచి ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహు
బహుభారముగా ఉన్నది. ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము కదా. మన మధ్యన ఉండుటయే కదా దీనికి కారణము. అష్టోను ప్రజలు అన్య జనాంగము చెబుతున్న మాట ఏమిటంటే, ఆ మందస్సము దాగోని యొక్క మందిరములో లేక గుడిలో ఆ దేవత ఎదుట ఉంచినప్పుడు వారు మరుసటి ఉదయం ప్రాంతకాలమున వచ్చి చూచేపాటికి దేవుని మందస్సము ఎదుట ఏమైపోయిందంటది? బోర్లుగా పడెను. మరల రెండవ పర్యాయము దాన్ని మరల ఎక్కడ ప్లేస్లు అక్కడ పెట్టి దాన్ని సిద్ధపరిచి తిరిగి వెళ్ళిన తర్వాత మరల రెండవ రోజు వచ్చి చూసేపాటికి ఏం జరిగిందంట? అది మొండెము, కాళ్ళు, చేతులు ఏమైపోయినాయి? వేరు చేయబడినవి. అప్పుడు వారికి అష్టోను ప్రజలకి భయం వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలాగ జరగటం గల కారణం ఏమిటి? ఈ పరిస్థితి గల కారణం ఏమిటి అని వారు అనుకున్న మాట ఈ రాత్రి మనం చదువుకున్నాం. ఏముందో తెలుసా? అక్కడ దీనంతటికి కారణము దేవుని మందస్సం ఇక్కడ ఉండుట ద్వారా. చాలాసార్లు అంటూ ఉంటాం కదా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏమంటామంటే, దీనంతటికి కారణం నువ్వే. దేవుడు ఆదాము ఎద్దుకు వచ్చి, ఆదామా ఎక్కడున్నావు, ఏం చేస్తావు, నేను చెప్పిన మాట ఏమిటి, నువ్వు చేసిన పని ఏమిటి? ఆదాము ఏం చెప్పాడో తెలుసా? చెప్పండి. సింపుల్గా ఎవరి మీద నెట్టేశాడు? కొన్నిసార్లు అంతే, మనం సింపుల్గా పక్కన వాళ్ళ మీద పెట్టేస్తాం. నువ్వు నాకు ఇచ్చిన భార్యనయ్యా ఈ పని చేసిందంట. దేవుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ ఏం చేసావంటే, అవ్వ ఏం చేసింది చెప్పండి? చాలా సింపుల్గా సర్పం మీద నెట్టేసింది. కొన్నిసార్లు అలాగే చేస్తూ ఉంటాం మనం. ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారు, ఎవరు ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో మరి నాకు తెలీదు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వాటిని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడంట? 40 దేశాలకు చక్రవర్తి దావీదు మహారాజు. నాకు చాలా ఇష్టమైన మాట. ఎన్ని దేశాలకు చెప్పండి? కాస్త గట్టిగా చెప్పాలి, ఇంకా కాస్త గట్టిగా చెప్పాలి. 40 దేశాలు. రాజు దావీదు మహారాజు యొద్దకు దైవజనుడు వచ్చి చెప్పాడు, ఇదిగో ఆ పాపము చేసిన వ్యక్తివి. వెంటనే బోర్ల పడి గుండె బాదుకొని, అయ్యా ఆ పాపము చేసిన వ్యక్తిని నేనని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా కప్పుకున్నాడా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ ప్రత్యేకమైనటువంటి దైవశక్తి మహోత్సవాల్లో మొదటి రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. అందుకే దేవుడు దావీదు గురించిన మాట్లాడుతున్నాడు, నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు. అందుకే ఆ దావీదు మొద్దు చిగురులో నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారు వచ్చారండి బయటికి. అందుకే దేవుడు దావీదును ఎన్నుకోవటం గల కారణము, ఇశ్రాయేలు, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో అష్టోను ప్రజలు చెబుతున్నారు, అన్య జనాంగము చెబుతున్నారు, ఇదిగో మనం అపజయము పొందుకోవటానికి, ఇదిగో ఈ దాగోని యొక్క దేవత కుప్పకూలిపోవటానికి దీనంతటికి కారణము మందస్సమే కారణము. అంటే మందస్సం యొక్క శక్తి ఏంటో అన్యజనులు గుర్తించగలిగారండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఆశ్చర్యాలు. మీ అందరికీ తెలుసు, మందస్సము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వదించబడ్డారు ప్రజలు. ఏ ఇంట్లో మందస్సం ఉంటే ఆ ఇల్లు దీవించబడింది. ఒబేదెదోము ఇంట్లో మందస్సం ఉండగా దేవుడు ఆశీర్వదించాడు. అదంతే కాదు, ఇదిగో మందస్సమును మోయిస్తున్నటువంటి యాజకుల యొక్క పాదములు యొర్దాను నది తాకగానే ఏమైపోయింది? పాయలైపోయిందండి. చాలా అద్భుతాలు జరిగినాయి మందస్సాన్ని గురించి. అయితే ఈ రాత్రి నేను చెప్పవలసిన మాట ఏమిటంటే, మందస్సము ఉంటే ఎలా అద్భుతాలు జరిగినాయో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సమయాలు ఉన్న అలాగే అద్భుతాలు జరిగినాయి అంట.
ఈ రాత్రి ఈ ప్రత్యేకమైనటువంటి సభలో సమూయేలుకి ఇచ్చిన కృప దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. సమూయేలు ఉన్నంత కాలము ఫిలిస్తీన్లు ఏమైపోయారంట? అణిచివేయబడ్డారు. రెండవది, ఫిలిస్తీన్లు ఉన్నంత కాలము ఇశ్రాయేలు యొక్క పొలిమేరను దాటలేదంట. మూడవది, ఇదిగో సమూయేలు ఉన్నంత కాలము, చెప్పండి, చెప్పాలి మూడవ మాట, సమాధానం కాదు, ఏముంది? వారు ఇశ్రాయేలు యొద్ద నుండి దొంగిలించుకుని వెళ్ళినటువంటి సంహరించిన వాటిని మరలా తిరిగి తెచ్చిరి. నాలుగవది, ఇదిగో వారి యొక్క చేతుల నుంచి ఇశ్రాయేలు విడిపించబడ్డారంట. మరొక మాట ఏమిటనగా వారికి సమాధానము కలిగెను. ఈ రాత్రి ఈ మీటింగుల ద్వారా నీ కుటుంబంలో సమాధానము లేదా? నీ సరిహద్దులో సమాధానము లేదా? నీకు నీ భర్తకు సమాధానము లేదా? నీ పిల్లలకు నీకు సమాధానము లేదా? భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? కోర్టు సమస్యలతో ఉన్నావా? పోలీస్ కేసులతో నువ్వు సతమతమైపోతున్నావా? ఈ రాత్రి ప్రభు నీకు ఒక గొప్ప సమాధానము అనుగ్రహించబోతున్నాడు. అందుకే ఈ రాత్రి ప్రభు ఇక్కడ తీసుకురావటం గల కారణము, ఒకవేళ ఈ రాత్రి నీ జీవితంలో నుండి, నీ కుటుంబంలో నుండి ఇదిగో సాతానుడు ఆరోగ్యాన్ని తీసుకువెళ్ళిపోయాడేమో, సంపద తీసుకెళ్ళిపోయాడేమో, కలిమి తీసుకువెళ్ళిపోయాడేమో, ఏది దొంగిలించి వాడు తీసుకుని వెళ్ళిపోయాడో మరలా ఈ రాత్రి ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. నమ్మితే ఒకసారి చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుకుందాం. యోవేలు ప్రవచన గ్రంథంలో ఉంది, ఇక నా జనులు ఎన్నడూను సంవత్సరములు తినివేసిన పంటను, గొంగళ పురుగులు తినివేసిన దానిని, పసరు పురుగులు తినివేసిన దానిని, చీడ పురుగులు తినివేసిన దానిని ఇదిగో మరలా నేను తిరిగి మీకు అనుగ్రహించబోతున్నాను. ఈ రాత్రి నువ్వు నిరాశతో ఉన్నావేమో, ఈ రాత్రి నువ్వు పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావేమో, ఇక నా జీవితంలో అటువంటి స్థితి చూడలేను, ఇక నా జీవితంలో ఇది జరిగేది కాదు, ఇది నేను నా వల్ల కాదనుకుంటున్నావేమో, ఈ రాత్రి కృప కలిగిన దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడు, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగిన దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యమును ప్రభు జరిగించబోతున్నాడు. అయితే జాగ్రత్తగా వినండి, నీవు కూడా నీ కుటుంబములో, నీ సంఘములో, నీ ఉన్న ప్రాంతములో ఒక సమూయేలులాగా నీ ఉండాలి. అది నాకు అంశం. ఎలా ఉండాలి చెప్పండి? చెప్పండి, ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? నా చిన్నప్పుడు ఒక అంకుల్ గారు మా నాన్నగారితో చెప్పారు. మా నాన్నగారు అలాగే అయ్యగారి యొక్క నాన్నగారు కలిసి గొప్ప సేవ చేశారు. షారోన్ పీటర్ అయ్య గారు, మా నాన్నగారు ఏడి ఐజక్ గారు. ఇక్కడ కొంతమంది ముస్లిం సోదరులు కూడా షారోన్ పీటర్ అయ్య గారి ద్వారా రక్షణ పొంది వారు ఇప్పుడు మా సంఘంలో చాలా ప్రాముఖ్యమైన పెద్దలుగా ఉన్నారు. వారు అయ్యగారి ద్వారా రక్షణ పొంది ఈ కైకులూరు నుంచి మనం ట్రాన్స్ఫర్ అయ్యి మచిలీపట్నం వచ్చి ఇప్పుడు మా సంఘంలో వారు కుటుంబాలు చాలా ప్రాముఖ్యమైన బిడ్డలు వారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. అయ్యా మేము మచిలీపట్నం ట్రాన్స్ఫర్ అయ్యి వెళుతున్నామంటే అయ్యగారు చెప్పారు, మచిలీపట్నంలో నా స్నేహితులు ఏడి ఐజక్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి మందిరానికి అని అయ్యగారు చెప్తే ఈ రోజుకి పెద్ద అయ్యగారు షారోన్ పీటర్ అయ్యగారు వేసిన అనుభవాలు వారికి ఈ రోజు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీవున్న ప్రదేశంలో, నీవున్నటువంటి ఇంట్లో ఒక దీవెనకరమైన బిడ్డగా, ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా నువ్వు మార్చబడాలంటే సమూయేలుకు ఉండవలసిన అనుభవాలు నీకు నాకు ఈ రాత్రి ఉండాలి. ఎంతమంది కావాలనుకుంటున్నారు? చేతులు పైకి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలు మీ గుండె మీద చేసుకుని చెప్పండి, సాతాను తాండవిస్తున్నాడు. పైకి బాగానే ఉంటున్నాం, ఒకవేళ పొస్సగని పరిస్థితులు ఉన్నాయేమో, నెమ్మది లేని పరిస్థితుల్లో నీ కుటుంబం ఉందేమో, ఎప్పుడో సంతోషముగా భోంచేసినటువంటి దినాలు ఈరోజు ఆ దినాలు లేవేమో, ఒక శాపం అనుభవించబడుతుందేమో నీ కుటుంబంలో. ఈ కుటుంబంలో ఉండేదానికంటే బయటికి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయేమో. ఈ రాత్రి నా ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఆ ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలోనికి నీవు నీ కుటుంబం రావాలంటే ఆ సమూయేలు యొక్క ఆత్మీయమైన అనుభవాల్లోకి మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సమూయేలు ఆ ప్రాంతములో ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నంత కాలము ఏ సైతానుడు కూడా రెచ్చిపోలేదంట, అణచివేయబడ్డాడు. అసలు పొలిమేరలు కూడా దాడి తిరిగి రాలేదంట. ఆమేన్. బైబిల్ గ్రంథము చెప్తుంది, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము. కొన్నిసార్లు మనకు అర్థం కావట్లేదండి. అష్టోను ప్రజలకు అర్థమైందంటే ఏమని, ఈ విధముగా మనం అపజయము పొందుకోవటగల కారణము ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నటువంటి, చెప్పండి, మందసమే దానికి కారణం. ఈరోజు నీ కుటుంబంలో వారు కూడా చెప్పాలి, మన కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే మన ఇంట్లో ప్రార్థన చేసే తల్లి ఉంది మాకు, ప్రైజ్ ది లార్డ్. మా ఇంట్లో ప్రార్థన చేసే తండ్రి ఉన్నాడు, ఆమేన్. ఇదిగో ప్రార్థన చేస్తే తల్లిదండ్రులు నాకున్నారని నీ పిల్లలు చెప్పాలి. మేము దీవించబడగల కారణము ఆత్మీయమైన తల్లిదండ్రులు నాకున్నారని నువ్వు చెప్పాలి. ఏమిటి సమయంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆత్మీయ అనుభవం ఏంటో తెలుసా? ఆ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము చదవద్దు, వినండి. 2వ వచనం ఉంది, సమూయేలు దేవుని దయందును, మనుషుల దయందును, రెండవది మనుషుల దయందును ఏమయ్యాడంట? వర్ధిల్లుచుండెను. అందరి మాట చెప్పండి, సమూయేలు దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే ఎవరి దయ కావాలి? దేవుని దయ ఉండాలి. రెండవది మనుషులు. చాలామంది అంటే నాకు దేవుడి దయ ఉందండి చాలండి, నాకు ఎవరితో నాకు లెక్కలేదు. సహజంగా పిల్లలు 10th క్లాస్ వరకు చాలా విధేయతగా ఉంటారంట, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. దైవజనులు కానీ పెద్దవాళ్ళు కనపడగానే చక్కగా 2 చేతులు ఎత్తి ప్రైజ్ రావని చెప్తారు, అయితే నమస్కారం అని చెప్తారు. కాస్త కాలేజీలోకి వెళ్ళగానే ఏం చేస్తారంట? ఏం చేస్తారు? తలకే ప్రైజ్ లాడ్, గీత ఊపి చూసారా? లెవెల్ మారిపోద్ది, మాట మారిపోద్ది, పరిస్థితులు మారిపోతాయి. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ జేబులో డబ్బు, ఆకాశంలో మబ్బు, ఈ రెండింటిని నమ్మకూడదు. ఏ టైంలో మబ్బులు పడతాయో తెలియదు, ఏ టైంలో అది సహజం. అది రెండవది, ఈ జేబులో డబ్బు ఎప్పుడు ఉంటుందో, ఈ జేబులో డబ్బు ఎప్పుడు మాయమైపోద్దో ఎవరికి వాళ్ళ బళ్ళు అయిపోతే బళ్ళు. మచిలీపట్నంలో ఒక కోటీశ్వర్ల కుటుంబం ఉంది, మా మందిరానికి చాలా సమీపముగా. ఈ దీపావళి వచ్చినప్పుడు వాళ్ళు మెడ్రాస్ నుండి స్పెషల్గా ఈ చీమ టపాకాయలు ప్యాకెట్ తెచ్చేవాళ్ళు. అది చాలా ఇక్కడి నుంచి దాదాపుగా 3 కిలోమీటర్లు అంత బారుండేది. అది రోల్, దాన్ని విప్పదీస్తే అది రోల్ వెళ్తూ ఉండేది. వాళ్ళ కుమార్తె వచ్చి దాన్ని అంటిస్తే దాదాపుగా 2 గంటలు పేలేది. ఏంటి ఏం పేలేది? టప 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 టప. అప్పుడు మేము అనుకునే వాళ్ళు చిన్నప్పుడు, అమ్మో పలానా ధనవంతులు కాలుస్తున్నారు. మరి ఏమైందో తెలీదు, ఈరోజు అన్ని ఆస్తులు ఏమీ లేవు, పిల్లలు దేశదిమ్మర్లు అయిపోయారు, అన్ని అప్పులు అయిపోయినాయి. రోజు వారికి ఉండటానికి కూడా స్థలము లేదు. వాళ్ళు బళ్ళు అవుతాయి, చెప్పండి, బళ్ళు వాళ్ళు అవుతాయి. దేనికి ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం, బిగ్గరగా దేవుని సందులో స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ వాక్య భాగాలు మనం చదువుకున్నట్లయితే మనకు దేవుని దయ ఉండాలి, రెండవది మనుషుల దయ ఉండాలి. ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు చెప్తుంటే నిన్న విన్నాను. ఒక ఆమందంటే, ఆ చర్చిలోకి వెళ్తే మనుషులుగా చెప్పేది అదేదో, నేను ఇక్కడ ఇంట్లో కూర్చుని వాక్యం వింటాను, మందిరానికే వెళ్ళాలా? ఆయన అన్నాడు కదా, ఎక్కడైతే 2-3 ఉంటే నేను వారి మధ్యలో ఉంటానని. ఎక్కడైనా ఉండే దేవుడు కదా, ఇంట్లో కూర్చుని ఆదివారం ఆరాధనకి వెళ్లకుండా ప్రార్థన చేస్తుందట. మోకరించి ప్రార్థన టైం, అక్కడ ప్రార్థన మందిరంలో ప్రార్థన జరుగుతుంటే ఈ ఇంటి దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించింది. స్తోత్రం 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 ప్రభా, ఆరాధన జయకరంగా జరిగించాయని ప్రార్థన చేస్తుంటే, ఆ మోకరం చేస్తుంటే ఎప్పుడు చూసాడో మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి మీదకి, అబ్బా గుర్రం భలే ఉందని ఆయన మాట్లాడాడంట. ఇప్పుడు మనవడికి ఏమైపోయిందేవా? మళ్ళీ పిల్లవాడిని తీసి పక్కన పెట్టి, ప్రభా ప్రార్థన డిస్టర్బెన్స్ అయిపోయింది, క్షమించండి. మళ్ళీ ప్రార్థన చేస్తుంటే ఆదివారం సెలవు కదా, భర్త ఇంకొకడిని వేసుకొచ్చాడంట. ఇంకొకడంటే లోపల ఒకడు ఇంకొకడిని వేసుకొచ్చాడు. వాడు రావటం చూసి, ఇదేంటి గుడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉంది ఏంటో అనుకున్నాడు. చేసి ఆమెను కేకలేసి లేపి తెచ్చిన చేపను చేపించాడంట. ఆమె అనుకుంటుందని చేప చేస్తా గుడికి వెళ్ళిపోతే ఈ బాధ నాకు ఉండేది కాదు కదా, అనవసరంగా నేను
దేవుని మందిరం ఇంట్లో చేద్దాం అనుకుని ఈ బాధలు ఏంటో అనుకుంది. మొత్తానికి చేసింది. భర్త అన్నాడు, ఇదిగో నాకు అర్జెంటుగా స్నానం చేయాలి, వేడి నీళ్ళు పెట్టమన్నాడంట. ఆ మళ్ళీ వీళ్ళకి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టింది, నీళ్లు కాగుతున్నాయి. ఏమొచ్చి మళ్ళా చెప్పండి ఏం చేస్తుంది? స్తోత్రం స్తోత్రం ప్రభా, ఆరాధన అయ్యా, డిస్టర్బెన్స్ జరుగుతుందయ్యా, క్షమించయ్యా, అసలు గుడికి వెళ్ళిపోతే ఈ బాధ నాకు. అందుకే చెప్పావు కదయ్యా, సమాజముగా కూడుట మీరు మానకన్నావు కదయ్యా. అయ్యో ఏమిటయ్యా ఈ పరిస్థితి అంటూ ఉండగా మొత్తానికి ప్రార్థన నడిపింపులో పడిపోయింది, మర్చిపోయింది. ఏంటిది? ఈ లోపల మరలా పెద్ద కేక వేశాడు. ఎవరు? యజమానుడు. ఆయన బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. హడావుడికి ఆ నీళ్లు దాంట్లో పోసుకుని బాత్రూంలో పెట్టేసి వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తుంది. ఈ లోపల పెద్ద కేకన పడిందంట. ఏమిటా కేక అని చూస్తే ఇంకేముంది, బాత్రూంలో వేడి మసిలిపోతున్న నీళ్లు పెట్టింది, కానీ దాంట్లో ఏం పెట్టలేదు, చన్నీళ్ళు పోయిలా. ఆల్రెడీ అయ్యగారు ఇద్దరు కదా, ఎవరు ఇంకోడు ఉన్నాడు కనుక అతనికి ఏం చేస్తున్నాడు అర్థం కాలేదు కనుక ఆ మత్తులో వెళ్ళి ఏం చేశాడు, మొత్తం బకెట్ లేపి మొత్తం పైనుండి కింద ఊడిపోయిందండి. ఈ ఊడిపోయిన ఊరుకుంటాడా? పెచ్చ కొట్టాడంటండి. అసలు ఈరోజు గుడికి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆ రోజు తీర్మానం చేసుకుందంట. అందుకే ప్రభు చెప్పాడు, సమాజంగా కూడుట. ఆ మందిరానికి వెళితే, దైవజనుల దగ్గరికి వెళ్తే నాకు ఈ బాధ ఉండేది కాదు, ఈ కష్టాలు ఉండేది కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే, ఎందుకు మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామంటే, సమూయేలులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన గుణం ఏమిటంటే, ఒకటి సమూయేలు దేవుని దయందును, రెండవది మనుషుల దయందు. రూతు బోయాజు దగ్గరికి వెళ్ళినప్పుడు బోయాజు ఏమన్నాడో తెలుసా? ఆమె తన గురించి చెబుతూ ఉండగా బోయాజు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీవు నీ అత్తకు చేసినది నాకు ఉందా మాట? ఏమన్నాడు? నీ అత్తకు నువ్వేమి చేసావో నాకు తెలుసు. ఏం చేస్తావు? నీ అత్తను విడిచిపెట్టలేదు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మరణము తప్ప మనని ఏదియో అంటు పెట్టుకున్నావు. ఆమెను జాగ్రత్తగా చూసుకున్నావు. ఆమెతో పాటు నీ దేశమును విడిచిపెట్టి బెత్లెహేమునకు వచ్చావు. నీ తల్లిని ఎంత ప్రేమించావో నాకు తెలుసు, నీ తండ్రిని ఎంత ప్రేమించావో నాకు తెలుసు, ఇదిగో నీ అత్తను ఎంత ప్రేమించావో తెలుసు. మహాకరుడ మా యేసయ్య స్తోత్రాలు. ఈ రాత్రి ఎక్కడ చూసిన కలవరము, ఎక్కడ చూసిన ప్రతికూలమైన పరిస్థితులు దినాలు ఉంటుండగా అటు ఇటు పరుగులెత్తేవారుగా కాకుండా మేము మా కుటుంబానికి, మా పట్టణానికి ఒక సమూయేలు వలె, ఒక కృప పొందిన బిడలుగా, ఫిలిస్తీన్లు అనేటువంటి శరీర క్రియలు, సాతాను ఆచారాల బంధాలను పారద్రోలగలిగినటువంటి అభిషేకం మాకు దయచేయండి. ఒక మందస్సము పొందుకున్నటువంటి మందస్సము యొక్క అభిషేకపు యొక్క అనుభవాలలో మమ్మల్ని కూడా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తుంది. ప్రభా, ఇంకెవరైతే ఈ రాత్రి వారి హృదయాలు యేసయ్యా నీకు సమర్పించకుండా, ఇంకా సమయం ఉందిలే, ఇంకా ఆరోగ్యం ఉంది, కాలం ఉంది, దినం ఉందని ఎవరైతే దూరముగా జీవిస్తున్నారో వారు కూడా ఈ రాత్రి మరి ప్రశస్తమైన, విలువైన, పరిశుద్ధమైన యవ్వన జీవితాలు నీకు సమర్పించడానికి సహాయం దయచేయమని ఈ రాత్రి అట్టి కృపలు మమ్మల్ని అందరినీ భద్రపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో నాము తండ్రి, ఆమేన్. 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 అందరికీ వందనాలు. మీరు సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ జి జాషువా జ్యోతి గారు, మన్నా చర్చ్, రైల్వే స్టేషన్ దగ్గర, కైకలూరు, కృష్ణా జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154495777.